సుమతీ శతకంలోని 108 పద్యాల్లో 67 నుంచి 72 వరకు గల పద్యాలు ఈనాటి 12వ భాగంలో వినండి, చూడండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హితప్రియం ఛానల్. నీరే ప్రాణాధారము నోరే రసభరితమైన నుడువులకెల్లన్, నారియ నరులకు రత్నము చీరయ శృంగారమండ్రు సిద్ధము సుమతి. అందరికీ బ్రతకటానికి ఆధారమైనది నీరు, నవరసాలతో నిండినట్టి మాటలన్నింటికీ ఆధారమైనది నోరు. మగవాడికి స్త్రీయే భూషణం, చీరకట్టే శృంగారానికి ఉత్తమం అని భావం. పగవలదెవ్వరితోడను వగవంగావలదులేమి వచ్చిన పిదపన్, తెగనాడవలదు సభలను మగువకు మనసీయవలదు మహిళో సుమతి. అంటే ఈ లోకంలో ఎవ్వరితో కూడా విరోధం మంచిది కాదు. ముందు జాగ్రత్త పడకుండా దారిద్ర్యం వచ్చిన తర్వాత విచారించటం వ్యర్థం. సభలో ఎవరినీ దూషించకూడదు, స్త్రీకి తన హృదయాన్ని తెలియనీయకూడదు అని భావం. పతికడకు దన్ను గూరిన సతికడకును వేల్పుకడకు సద్గురు కడకున్, సుతుకడకు రిత్త చేతుల మతిమంతులు చనరు నీతి మార్గము సుమతి. యజమాని వద్దకు, భార్య వద్దకు, భగవంతుడు సన్నిధానానికి, గురువుల వద్దకు, కొడుకు వద్దకు వెళ్లేటప్పుడు ఒట్టి చేతులతో బుద్ధిమంతులు పోకూడదు. ఇదే నీతి మార్గం అని భావం. పనిచేయునెడల దాసియు ననుభవమున రంభ, మంత్రి ఆలోచనలన్ దన భుక్తి ఎడల దల్లియు నందన కుల కాంతయుండు నగురా సుమతి. ఇంటి పనులు చేసుకునేటప్పుడు దాసిలా, భోగించేటప్పుడు దేవతాస్త్రీ అయిన రంభలా, సలహాలిచ్చేటప్పుడు మంత్రిలా, భోజనం పెట్టేటప్పుడు తల్లిలా ప్రవర్తించగలిగిన భార్య ఉంటే మగవాడు సుఖంగా ఉంటాడు అని అర్థం. పరనారీ సోదరుడై పరధనముల కాసపడక పరులకు హితుడై, పరులుదను బొగడ నెగడక పరులలిగిన నలుగనతడు పరముడు సుమతి. ఇతర స్త్రీలను తోబుట్టువులుగా చూసుకుంటూ ఇతరుల ధనానికి ఆశపడకుండా, అందరికీ ఇష్టుడై, ఇతరులు పొగిడినా ఉప్పొంగక, కోపం ప్రదర్శించినప్పుడు బాధపడకుండా ఉండేవాడే ఉత్తముడు అని దీని భావం. పరసతి కూటమిగోరకు పరధనముల కాసపడకు బరునెంచకుమి, సరిగాని గోష్ఠి సేయకు సిరిచెడి చుట్టంబు కడకు జేరకు సుమతి. ఇతరుల స్త్రీలతో కలయిక కోరకు, మరొకరి ధనాని కోసం ఆశపడకు, ఇతరుల దోషాలు లెక్కించకు, మంచిది కాని సంభాషణ చేయకు, సర్వం కోల్పోయినప్పుడు బంధువుల కడకు చేరకు అని దీని భావం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హితప్రియం ఛానల్.